రెడీగా డీటెయిల్స్ చూస్తే జనహిత పాదయాత్రకు శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. శనివారం ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇక ఖానాపూర్ వస్తున్న సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. మండలంలోని బాదనకుర్తి గ్రామంలోని శివాలయంలో పూజలు నిర్వహించి బుద్ధ విగ్రహానికి పూలమాలలు వేసి సుర్జాపూర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద గ్రాండ్ వెల్కమ్ తెలియజేస్తామని అన్నారు. ఇక యాత్ర మస్కాపూర్ ఖానాపూర్ ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణ తల్లి చౌక్ వరకు కూడా కొనసాగుతుందని ఉంటుందని తెలిపారు. మరుసటి రోజు ఉదయం శ్రమదానం అనంతరం జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ సమావేశం జరుగుతుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి అదే సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తెలియజేశారు. దాదాపు 5,000కు పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేశారు. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మంత్రులు, మిగతా ఇన్ఛార్జీలు జనహిత పాదయాత్రలో భాగస్వాములు కాబోతున్నారు. ఆ యొక్క పాదయాత్రని ఖానాపూర్ నియోజకవర్గం బార్డర్ అయిన బాదన్పూర్తిలో శివాలయానికి పూజలు చేసి తదనంతరం గౌతమ్ బుద్ధునికి పూలమాల వేసి తుర్జాపూర్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర గ్రాండ్ వెల్కమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. తుర్జాపూర్ చౌరస్తా నుండి పాదయాత్ర అనేది స్టార్ట్ అయ్యి మస్కాపూర్ మీదుగా న్యూ బస్ స్టాండ్, శివాజీ నగర్, అదేవిధంగా రాజీవ్ గాంధీ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, చివరిగా తెలంగాణ చౌక్లో ముగిస్తుంది. మరి మస్కాపూర్ నుంచి వచ్చేటప్పుడు గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తాం. దాని తర్వాత బస్టాండ్ ముందర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తాం. తదనంతరం శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తాం. దాని తర్వాత రాజీవ్ గాంధీకి పూలమాల వేసి మరి జగన్నాథరావు చౌక్లో మన యొక్క కార్యక్రమాన్ని కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా కలిసి పర్యవేక్షణ చేయడం అనేది జరిగింది. స్థానిక గౌరవ శాసనసభ్యులు వెడమబొజ్జు గారి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. భారీ జన సమీకరణ చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. పాదయాత్రలో మహాత్మా గాంధీ కాలం నుంచి మొన్నటి రాహుల్ గాంధీ వరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అనాదిగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా కావచ్చు, ఏదైనా కానీ మరి జనంలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని అటెండ్ చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా పూలే నుంచి మొదలుకొని అంబేద్కర్ వరకు వారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారుల నేతృత్వంలో, మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా, ఒక రోల్ మోడల్గా తెలంగాణను నిలపాలన్న ఆలోచనతోనే